లక్షెట్పేట మున్సిపాలిటీలో చాకలి హేలమ్మ జయంతి వేడుకలు రజక సంఘం మరియు లక్షెట్పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కలగుర విజయ్ కుమార్ పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ఐలమ్మ గారి స్ఫూర్తి, పోరాట చరిత్ర, ఆమె జీవిత మార్గం, విభిన్న సంఘటనల కథనం, అలాగే మన ప్రజలకు ఆమె ఇచ్చిన దిశను మనసారా భావిద్దాం. జీవిత పరిచయకర్త అని చాకలి హేలమ్మ 1895లో జన్మించారు. సామాజిక విధ్వంసకుల పరపాలనకి వ్యతిరేకంగా నిరంకుశ దొరల పాలనను ఎదుర్కొని భూమి కోసం రైతులతో కలిసి అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆమె ధైర్యం, మక్కువ, త్యాగం తెలంగాణ ముఖ్య యోధురాలుగా చరిత్రలో నిలిచింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, అమీర్, రజక సంఘం నాయకులు ప్రెసిడెంట్ బుసిరాజుల చిన్నలింగన్న, పెద్దలింగన్న, ఆయిళ్ల సత్తయ్య, మున్న తిరుపతి, శంకర్, సత్తయ్య, శేషురాజన్న, లక్ష్మణ్, రమేష్, చంద్రయ్య, భీమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. జోహార్ చాకలి ఐలమ్మకు. జయంతి సందర్భంగా ఆమె యొక్క వర్ధంతిని మరియు జయంతిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి నాయకులకు మరి అధ్యక్షుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై హింద్. మరి చాకలి ఐలమ్మ జన్మదినం సందర్భంగా మరి వారు ఆ రోజు నిజాం పరిపాలనలో ఏదైతే గ్రామంలో తన వృత్తికు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరి ఆ రోజు ఏదైతే అక్కడి నాయకుల మీద తిరగబడిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు మరి వారి స్ఫూర్తిని తీసుకుంటూ మరి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ ప్రజల కోసం అవసరం పడితే పోరాడే అవసరం ఉన్నది. మరి ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు అందరూ సంతోషిస్తున్నాను. ఆనాడు చాకలి ఐలమ్మ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి బలుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డే స్టెప్ తీసుకున్నది మన చాకలి ఐలమ్మనే. మరి ఆమె గుర్తు చేసుకుంటూ కూడా నైజాం నవాబులను కలగడలాడించినటువంటి ఈ యొక్క చాకలి ఐలమ్మ. మరి దాన్ని స్ఫూర్తి తీసుకునే చాలామంది కూడా వనితలు కష్టపడి అప్పుడు పనిచేశారు. మరి ఈమె పేరు ఇప్పుడు మన తెలంగాణ వచ్చడానికి కారణం చాకలి ఐలమ్మ కూడా ఒక ఇది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ మా లక్ష్యపేట రజకులు చేస్తున్నారు. మరి వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై సార్. ఆ సంఘ సభ్యులకు వీళ్ళందరికీ అలాగే 130వ జయంతి కార్యక్రమాన్ని మనం కొనసాగించడం జరుగుతుంది. 1895 రోజు 26 సెప్టెంబర్ రోజున వరంగల్ జిల్లా రాయాపూర్ ధర్మాపూర్ విలేజ్లో జన్మించిన మన చాకలి ఐలమ్మ వృత్తే కాకుండా ఆమె 1940 నుండి 44 మధ్య కాలంలో భూమి కోసము, ముక్తి కోసం ఎంతో పోరాడి మస్కూర్ రజాకార్లతోటి పోరాటం చేసిన వ్యక్తి మన చాకలి. మరియు
చిట్యాల ఐలమ్మ గారు. ఆమె చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె పోరాటం ద్వారా ఈరోజు దున్నుకునే వారిదే భూమి అనే నినాదం కూడా ఆమె ద్వారానే జరిగింది. తెలంగాణ లోపల ఆమె చేసిన నినాదమే ఈరోజు కొనసాగిస్తుంది. ఆమెకు వీర వనిత కూడా పేరు రావడం జరిగింది. సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించిన మీడియా మిత్రులకు, సంఘ సభ్యులకు, ఇక ఉన్న నాయకులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా, పత్రికా నాయకులకు హృదయపూర్వకంగా జయంతి ఉత్సవాలు తెలియజేస్తూ ఈ చిన్న మెసేజ్ నేను ముగిస్తున్నాను.